హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు కాలం బాక్సులు అయితే ఫిట్ చేస్తున్నాము, బిగిస్తున్నాము. బిగించి పిల్లర్స్ అయితే కాంక్రీట్ వేయబోతున్నాము. ఆ వీడియో మొత్తం వీడియోలో చూపిస్తాను రండి. చూడండి ఫ్రెండ్స్, కాలం బాక్సులు అయితే ఆల్రెడీ ఫిట్ చేస్తామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ అయితే 9 అడుగులకి అయితే మేము కాలం బాక్స్ అయితే వేస్తాము. ఇంకా తూకు అయితే వేయలేదు, మామూలుగా అయితే బోల్ట్లు అవన్నీ బిగించి అయితే మేము వేస్తాము. అయితే ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి, ఎంకరేజ్ చేయండి. చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ముందుగా ఇక్కడ కాలం బాక్స్లో అయితే వేస్ట్ ఆయిల్ అయితే రాస్తాను. చూడండి, వేస్ట్ ఆయిల్ రాసి కాలం బాక్స్ అయితే ఫిట్ చేయాలి. అలా చేసినట్లయితే కాంక్రీట్ అయితే ఈ పట్టదు. ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే దానే ఊడిపోద్ది అనమాట. ఇప్పుడైతే మేము ఈ బాక్స్ మీద కాంక్రీట్ అయితే వేయాలి. మొత్తం వేసినప్పుడు చూపిస్తాను వీడియోలో. డైరెక్ట్ స్లాబ్ లెవెల్కి అయితే వేస్తున్నాము. చూడండి, మామూలుగా అయితే బోల్ట్లు బిగించేసి అలాగైతే వేస్తాము. ఇంకా టూకు అయితే వేయలేదు. టూకు వేసేటప్పుడు చూద్దాం. చూడండి, అన్ని బాక్సులకి అయితే మేము బోల్ట్ అన్నట్లయితే బిగించాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ లాస్ట్ ఉంది కదా, ఈ బాక్స్ ఏమొచ్చి మేమైతే 5 అడుగులు వేస్తాము. దీనికి ల్యాండింగ్ ఇది మెట్లకు వస్తుంది అనమాట. ఆ మెట్లు వస్తుంది, దానివల్ల అయితే మేము 5 అడుగులకి అయితే వేస్తాము. ఇక్కడ చూడండి, మావాడైతే ఈ కాలం బాక్స్ వేయడానికి అయితే సెట్ అవ్వట్లేదు. అందుకనే పాత స్లాబ్ ఏమో ఈ అంచు అయితే చుట్టతో కొడుతున్నారు. చూడండి మేమైతే కాలం బాక్స్ అయితే మొత్తం అయితే ఫిట్ చేస్తాము. చూడండి, డైరెక్ట్ అయితే 9 అడుగులకి అయితే మేము ఈ కాలం బాక్స్ వేస్తాము. చూడండి, ఈ కాలం బాక్స్ మెట్లు అయితే ఇలా వస్తుంది. 5 అడుగులు కాలం బాక్స్ వేస్తాను. చూడండి, డైరెక్ట్ 9 అడుగులు వేస్తాను. ఇటు నుంచా పేపర్ అండ్ సైజ్ అనమాట. అలా తూకు అనేది ఇంత వాడాలి. ఇది ఇలా వేస్తే పర్ఫెక్ట్గా తూకు వచ్చినట్టు అర్థం. చూడండి, ఇంకో మేస్టర్ అయితే బోల్ట్లు ఏమో బిగిస్తుండు బాక్స్లో. గడిపించి మీద ఎక్కి బోల్ట్లు అయితే బిగిస్తుండు. చూడండి, పార్టీలకు అయితే మేమైతే బాక్సులు బిగించడం అయితే ఫినిష్ అయితే అయిపోయింది. ఇది ఒక కాసేపు అయితే మేము కాంక్రీట్ అయితే ఈ పిల్లర్ బాక్సులకి అయితే వేయబోతున్నాము. చూడండి, ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు అయితే ఎక్కువ మంది ఉన్నారు. సెలవులు కదా, సమ్మర్ సెలవులు, దానివల్ల ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఇంట్లో ఉండడం కన్నా ఏం చేస్తాం అనేసి ఇదిగో మాతో పాటు కలిసిపోయారు. కాంక్రీట్ వర్క్ అయితే వచ్చారు. చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు చిలుకలుగా. చూడండి, ఖాళీగా మా ఊర్లో అయితే ఇలాగే పనిచేస్తామండి, కలిసిమెలిసి. చూడండి, అందరూ చిన్న పెద్ద అనగా కలిసిమెలిసి అయితే పనిచేస్తాము. చూడండి, ఇద్దరు మేస్త్రులు అయితే గడిబెంచి మీద ఎక్కి ఈ బాక్సులు అయితే కాంక్రీట్ వేస్తున్నారు. చూడండి, పిల్లర్స్ అయితే వేస్తున్నారు. చూడండి, డైరెక్ట్ 9 అడుగులు. చూడండి ఎలా పనిచేస్తున్నారు మనలు. ఒకేసారి ఇద్దరు మేస్త్రులు అయితే వర్క్ అయితే అవుతుంది. చూడండి, ఇక్కడైతే చూడండి, మేమైతే
పిల్లర్ వేయడానికి ఏమో ఒక బస్తా సిమెంట్కి 6 గంపలు ఇసుక 8 గంపలు చిప్స్ అయితే వేస్తున్నాము. చూడండి పాలి అయితే మంచి పాకం అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మేమైతే కాంక్రీట్ అయితే ఈ పిల్లర్ బాక్స్కి అయితే వేస్తాము. వేసిన తర్వాత అయితే తూకు మరోసారి నేను సెట్ చేస్తున్నాను. చూడండి, ఈ లాస్ట్ పైన ఇలా సెట్ చేస్తే తూకు అన్నీ పర్ఫెక్ట్గా వస్తుంది. తూకు చూపించము ఒకసారి. చూడండి తూకు అయితే ఎలా వేస్తున్నాను. తూకు దగ్గర తమ్ముడు. తూకు అని చూడండి, పేపర్ అంత గ్యాప్ అనమాట. ఇది క్రాస్ ఇలా చూపించి ఇలాగా ఇలా చూడు, కనిపిస్తుందా? దగ్గర తీసుకెళ్దాం. చూడండి తూకు అయితే ఇలా ఉండాలి, పేపర్ అంత గ్యాప్ అనమాట. మేమైతే కాంక్రీట్ వేసి మరొకసారి సెట్ చేస్తున్నాం ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని నొక్కి ఆల్ పెట్టేయండి. అందరికీ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.